ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు. గురువారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2000 సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వేడుకల్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖరం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొని వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం తొలుత స్వర్గీయ ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అనేక పథకాలను అమలు చేసిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, యువత ఉపాధి, సామాజిక భద్రత వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖరం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, అదే స్ఫూర్తితో మరింత పారదర్శకంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి వల్ల అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని పేర్కొన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కౌడా చైర్మన్ తలాటం సత్య, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర పావని, తుమ్మల సునీత, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారు, విశిష్టటువంటి గౌరవ అతిథి వర్యులు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి సంక్షేమంతో ముందుకు సాగాలి అనే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ప్రజా సంక్షేమమే పరమవధిగా, మరి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అనేటటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతోంది మన కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల సుపరిపాలన 2008గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. కాకినాడ జిల్లా 2 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్లుగా మనం 2 కళ్ళతో చూస్తూ ఉన్నాం సాక్షి. దయచేసి గమనించి గౌరవ కార్పొరేషన్ చైర్మన్స్ ని సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. అన్యంగా భావించవద్దు, ఇది మన కార్యక్రమం. దయచేసి గమనించి గౌరవ కార్పొరేషన్ చైర్మన్స్ ని వేదిక మీదకు ఆహ్వానించుకుంటున్నాను. రమేష్ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నిమ్మగడ్డ రాజప్ప గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. పథకానికి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా మొదటి వెళ్ళిన గాంధీ ఖాతాలను జమ చేశారమ్మా. అది మెసేజ్. ప్రగతి పథంలో ప్రతి స్త్రీ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సూపర్ బజార్ గారు చైర్మన్ గారు ఆదినారాయణ గారి వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్క గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతో అంతర్కరణ శుద్ధితో సేవలను అందించడం జరిగింది. ప్రజల
బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ వర్లకు, అదేవిధంగా కౌల మరియు డిసిసిబి చైర్మన్ వర్లకు, వర్మ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకి, పాత్రికేయ సోదరులకి, అధికారులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని చక్కగా ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా సమన్వయమై ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినాయో ఆ సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కులానికి, మతానికి అతీతంగా వాళ్ళకి చక్కగా చేరవేయడం జరుగుతున్నది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.5 లక్షల పిల్లలకి దాదాపు 325 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 సిలిండర్స్, ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడ సిలిండర్ కొరత లేకుండా ప్రతి ఇంటికి కూడా మనం సరఫరా చేయడం జరుగుతుంది. దీని ద్వారా 17 లక్షల సిలిండర్స్ మన జిల్లాలో 146 కోట్ల సబ్సిడీతో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము శ్రీశక్తి పథకం. శ్రీశక్తి పథకం ద్వారా జిల్లాలో 1,90 లక్షల మహిళలు ప్రయాణించారు, వాడుకున్నారు ఈ అవకాశాన్ని. వారికి దాదాపు 166 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు భరించుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ శక్తి ద్వారా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి ఏవీలో చూడడం జరిగింది. ఎంతో మంది పేదవారు ఒక ఆకలిని తీసుకున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6,500 మీల్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ వేదికలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్ని కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడి తగ్గించే విధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో ఇది చక్కగా అమలు పరుచుకుంటున్నాము. అదే కాకినాడలో ఒకే 2 సంవత్సరాల్లో 2 సార్లు ఎంపీ అయిన మన సతీష్ గారికి ఎక్కడో కానీ అలాంటిది జరగదు. అలాంటిది కాకినాడ జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. సో హార్దిక్ కంగ్రాచులేషన్స్ ఆన్ బికమింగ్ సెకండ్ టైం ఎంపీ ఇన్ 2 years సార్. అండ్ ఈరోజు మేమందరం ఇక్కడ గర్వంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ క్యాంపెయిన్ చేయమని, అలాగే వాళ్ళు వచ్చి మాదినేని పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఈవెన్ మన డిస్టిక్కి ఉమ్మడి తూర్పుగోదావరి మోడీ గారు వచ్చిందైనా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చినందుకు గర్వంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలుగుతున్నాం. సో దానికోసమే ఈ సభను కూడా పెట్టడం జరిగింది. అలాగే అన్ని పథకాలు, స్టేట్లో ఇచ్చిన అన్ని పథకాల గురించి పెద్దలందరూ కూడా వివరించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గురించి అయితే మన నానాజీ గారు చెప్పారు. 394 కిలోమీటర్లు సీసీ రోడ్స్ వేయటం, అలాగే 125 కిలోమీటర్లు బీటీ రోడ్స్ వేయడంతో పాటు జలజీవన్ మిషన్లో సుమారు 1,660 కోట్ల రూపాయలు ఇంటింటికి మంచినీళ్ళు రావాలని చెప్పి కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. అలాగే ఇవన్నీ ఎందుకు సాధించగలుగుతున్నామంటే పైన నేనైనా, సానా సతీష్ గారైనా అక్కడికి వెళ్ళి చెప్పగానే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇవ్వటం కూడా మన రాష్ట్రం మీద ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసే నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కూడా అందరూ నిజంగా గవర్నమెంట్కి పేరు వచ్చే విధంగా, ప్రజలకి చేరే విధంగా చేస్తున్నారు. సో స్టేట్లో చేసి కాకుండా ఇప్పుడు సెంట్రల్ నుంచి మా ఇతర ఎంపీస్ తీసుకొచ్చి ఉన్నాయి ఏంటి అంటే ఐఏఎఫ్టీని
ఇచ్చిన హామీ ప్రకారం అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఒక 2 నెలల్లో ఓపెనింగ్ కి సిద్ధమైంది. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడకి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ 2 months లో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ తో పాటు కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ కూడా సెంటర్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్ ఇక్కడ, అది ఎప్పుడు మోడర్నైజేషన్ అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్ కి కూడా 72 కోట్ల 42 లక్షలు, ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచి ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలు ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్ కి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంప్రూవ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే వచ్చాం. అలాగే ఏ ఈవెంట్ వచ్చినా సరే స్పెషల్ ట్రైన్స్ ని, కుంభమేళా కానివ్వండి లేకపోతే అజ్మీర్ వెళ్తాను కానివ్వండి, అన్నింటికి కూడా స్పెషల్ ట్రైన్స్ ని అందించడం జరుగుతుంది, ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో 2వ విడత కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసాగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్. సమస్యల పరిష్కారంతో ప్రజల్లో విశ్వాసాన్ని పొందుకుందని పలువురు సంతృప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.